పొర్రపాడు. అన్ని బుద్ధుళ్ళు గుళ్ళు. మినిమం మినిమం ఎన్ని ఉన్నాయి బాబాయ్? ఒక 30-40 ఉంటాయా? 40-50 వరకు ఇలాంటివి చిన్న ఉన్నాయి. స్వామి పొర్రపాడురా. ఇది అసలేంది లాస్ట్లో ఒకటి ఉంది. ఒకటి ఇవన్నీ అదే ఆ చివరి వరకు ఎన్ని ఉన్నాయి అమ్మమ్మ. ఆ చివరికి రౌండ్ వేసుకోద్దమ్మా. అసలు ఇది చూడండి బుర్రపాడు. అసలు ఎలా ఉందంటే అలా ఉంది నాకు. ఇక్కడ ఉంది ఇంకోటి, అటు సైడ్ వీడియో తీసుకున్నా గుర్తు ఉంటుందా? ఇది మొత్తం హిందీలో ఉంది, ఏం అర్థం కావట్లేదు. అర్థమవుతుంది కానీ అన్నీ గౌతమ్ బుద్ధుడా అనే కదా, గౌతమ్ బుద్ధ. మినిమం అట్లీస్ట్ ఒక 70-80. మళ్ళీ ఇంకోటి ఆర్కిటెక్చర్ ఫుల్ గ్రానైట్ మార్బుల్. మినిమంలో కాస్ట్ సూపర్గా ఉంటుంది. మెయిన్ అట్టు వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కన్ఫ్యూజన్ అయిపోతాం. టైం చూసుకోరే, డ్యూటీకి టైం అయిపోద్ది మళ్ళీ. పాడు ఏమన్నా చూడ. మెయిన్ అది ఉంది కదా, దానిలో అక్కడ ఉంది పెద్ద విగ్రహం బుద్ధుడు. ఇక్కడ మినిమంలో ఒక 80 ఉన్నాయి సరౌండింగ్స్ ఆ గుడి చుట్టూ. అది చూడండి ఎంత వండర్ఫుల్ అసలు. నియర్ సులూరుపేటలో ఇది ఉంది అంటే బాబాయ్ ఫస్ట్ టైం రావడం ఇలాగా. వచ్చావు ఎప్పుడైనా ఇలాంటి గుళ్ళు ఎప్పుడు చూసావా? ఇదనే కూడా తిరుపతి చూశాను కానీ మరీ ఎంత విధంగా లేదు. ఇలా ఎన్ని ఉన్నాయంటే మినిమం ఒక 30-40 ఉన్నాయి. ఇలాంటి 30 కాదు, ఒక 10 ఉంటాయి. వామ్మో. కేదార్నాథ్, బద్రీనాథ్ తెలుసు కదమ్మా, చూసినావా? బద్రీనాథ్ మూవీ చూసావు చూడు, అంతలా ఉంటుందా? అలా ఉంది చివరి వరకు. ఇది చూడరా, మూవీలో చూసినట్టుంది నాకు ఈ స్ట్రైట్గా. మూవీస్లో తప్ప ఇలాంటి ఉండవు. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు శివ అనేసి, శివనుడు PR2లో చచ్చిపోతాడు దీన్ని చూసాడంటే, షాక్ అయిపోతాడు వాడు. అలా వీళ్ళు అట్ట చూద్దామా? దాంతోకి వెళ్దామా? నేను దానికి వెళ్దాం సార్, చూద్దాం. బైక్ ఉంటేనే ఎక్స్ప్లోర్ చేయరు ఇవన్నీ.
డైలీ బస్సులో వెళ్ళి బస్సులో వస్తే ఏముండదు. ఓ వచ్చిపోయేవాళ్ళు. ఏం వెరైటీ ఇది. ఈ కాన్సెప్ట్ ఏమైనా తెలుసా మీకు? బుద్ధుడి మీద పాము రావడం, ఒక ఎంతలో 1, 2, 3, 4, 5, 6, 7 తలల పాము పైన నిలబడడం ఎప్పుడైనా జరిగిందా? రకరకాల బుద్ధుడి స్టాచ్యూస్ ఉన్నాయి. వావ్! థింక్ ఈ బుద్ధుడి స్టాట్యూస్ కూడా మామూలు దాంతో చేసినట్టు కాదు. అది కూడా ఒక మార్బుల్తో చేసినట్టు, గ్రానైట్. నాకు తెలిసి ఒక 2, 3 గ్రానైట్ పర్వతమే తవ్వినట్టు ఉంది దీనికోసం. కోట గ్రానైట్ మొత్తం తవ్వినట్టు అనిపిస్తుంది దీనికోసం. ఇది ఎంత బాగుంది అంత గుడి. ఎట్టెళ్దాం లోపలిగా? ఇదే మెయిన్. లోపలికి ఎంటర్ అవుదాం. ఎలా ఉంటుందో. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడంతా. అంతా రీమోడల్ చేస్తున్నారు, కొత్తవి. చూడు, ఇవన్నీ చెక్కినట్టు మార్బుల్ మీద చాలా ఉన్నాయి. అన్నీ చెక్కినట్టువే. ఎంత ఆర్కిటెక్చర్ చూడండి. ₹2,500 అనరా. ఎవరు లేరు. ఇదిగో నాయన మెయిన్ కనిపిస్తుందా? ఓకే, ఇంకపై చూసారంటే మనం తప్పేస్తారు. ఫోన్ తీసి వీడియో తీయడం. ఇంత డేర్ చేసామంటే ఓకే.